ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ క్రీస్తునామములో ప్రత్యేక వందనాలు. ప్రియులారా, ఈరోజు నిజంగా ఈ ప్రాంతాన్ని మేము పెదబయలు మండలం మరి ఎవరన్నది గాదిపల్లి నుంచి రావడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఎత్తైనటువంటి ప్లేస్ అండి ఇది. హెన్రిక్ పీక్ అని అంటారు, దీన్ని ఎత్తైన కొండ అన్నమాట. అయితే ఈ ప్రాంతానికి మేము రావడం గల కారణం మా శరీరానికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి తృప్తిని మేము కొంత పంచుకోవాలనుకుంటున్నాం. ఏంటంటే అది దేవుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని చేశాడో, ఈ సృష్టి వెనకాల దేవుని శక్తి ఎంత పనిచేసింది, దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా నెరవేర్చబడిందో ప్రకృతి మధ్య అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి పాయింట్. అయితే రెండవది, దేవుడు భూమిని కలుగునుగాక అనగానే సముద్ర జలాలు ఇంత ఎత్తైన ప్లేస్ నుండి ఎంత అడుగు ప్రాంతానికి వెళ్ళాయో అనేసి అంటే కొన్ని వందల మీటర్లలో లోతున్నటువంటి వాటర్ని ముంచేసున్న వాటిని అడుగు భాగానికి వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి 300 పైచిలుక 3000 పైచిలుక అడుగులు విశాఖపట్నం సముద్ర మట్టం నుండి చూస్తే అక్కడ నుండి ఇక్కడికి అంత ఎత్తులో ఉన్నాం మేము. అంటే దేవుడు ఎంత నిండుగా వాటర్ పెట్టినటువంటిది దాన్ని చాలా అడుగు భాగానికి తీసుకెళ్ళిపోయాడు. అందులోనుంచి భూమిని ఉత్పత్తి చేశాడు. అంటే దేవుని మాటకు ఎంత శక్తి ఉందో, ఎంత భద్రంగా ప్రకృతిని దాచిపెట్టాడు అని మనం బాగా ఆలోచించగలిగితే, ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇక్కడ మీరు జాగ్రత్త ఆలోచించగలిగితే అడవుల మధ్యలో ఇక్కడ గిరిజనులు అనేక మంది నివసిస్తున్నారు. అందులో మీ ప్రాంతాలు చూస్తే ఒక కొండకి మించి మరొక కొండ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆ కొండల మధ్యలో నివాసాలు ఇలా చుట్టూరు మీరు చూడగలిగితే చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం దేవుడు చేశాడు. ఈ నిర్మాణం వెనకాల దేవుని శక్తి చాలా మాటతో కలిగించినటువంటి శక్తి. అయితే ఈరోజు మనం మాట వలన కలిగిన వాళ్ళం కాదు, ఆయన చేతల వలన కలిగిన వాళ్ళం. మరి చేతల వల్ల కలిగిన వారిగా మనం ఏం చేయాలి అనేసి అంటే, ఈ సృష్టి మధ్య బ్రతుకుతున్న ఈ అద్భుతాన్ని ఇంత ఆశ్చర్యపోతున్నాం కదా మనం. ఇంతకంటే ఆశ్చర్యమైనటువంటి లోకం మరొకటి ఉందా అనేసి అంటే పరలోకం. ఈ లోకం చూసి ఇంత అద్భుతంగా మనం ఫీల్ అవుతున్నాం. నిజంగా మనం గమనించగలిగితే ఇక్కడ మన రోలంగి గోపాలకృష్ణ గారని ఐఏఎస్ అధికారి గారు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఎత్తైన ప్రాంతంని గుర్తించి ఒక జెండాని ఏర్పాటు చేసి ఇక్కడ అనేక మంది టూరిస్టులు రావాలని ఏర్పాటు చేశారు. కానీ మేము ఎలా గుర్తించామనేసి అంటే, దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఎంత గొప్పదో చూడడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్క భాగాన్ని మేము చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయేటువంటి జీవితాన్ని మేము అర్థం చేసుకోగలిగాం. కాబట్టి దేవుడు మనకి నిర్మాణం చేసినది మనల్ని మాత్రమే అద్భుతంగా చేయడం కాదు, సృష్టిని కూడా చాలా అద్భుతంగా వండర్గా సృష్టించాడు అన్నమాట. ఈరోజు మనం అందరం 7 వండర్స్ గురించి వింటుంటాం. నిజంగా చాలా గొప్పదే మనుషులు కట్టినవి. అందులో 7 వండర్లో ఒకటి ఎవరెస్ట్ కూడా ఒకటి ఉంది. అలాంటి గొప్ప పర్వతాల్లో ఇదొకటి. కాబట్టి ఈ కొండను ఎప్పుడైనా మీరు దర్శించేటప్పుడు దేవుని గురించినటువంటి జ్ఞానంతో మాత్రం ప్రయాణం చేయండి. ఎందుకు అనేసి అంటే, అన్ని విషయాల కంటే దేవుని జ్ఞానంతో మీరు పరిశోధనతో మీరు చక్కగా ప్రయాణం చేయటం వలన దేవుని అనుభూతిని పొందుతారు, దేవుని శక్తిని మీరు అనుగ్రహింపబడతారు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి కూడా బాగుంటుంది. నిజంగా లోతటి ప్రాంతంలో ఉంటే అంత గాలి తగలదండి. కానీ ఇక్కడ స్వచ్ఛమైన గాలి, చాలా ఎత్తు ప్లేస్లో ఉన్నాం మేము. ఈ ప్లేస్ నుంచి ఇంకా మీకు అర్థం చేయించాలంటే ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ పురుగులు కొన్ని దొరుకుతాయండి. ఆ పురుగుల నుండి ఒక పాఠాన్ని మనం అర్థం చేసుకోండి. బొడ్డెంగి పురుగులు అని దొరుకుతాయి. ఏజెన్సీలో నిర్వీర్యంగా తింటారు వాటిని. కానీ ఆ పురుగు నుండి ఏంటంటే ఈత పురుగు అంటారు కొన్ని ఏరియాని బట్టి. ఆ ఈత పురుగు ఏంటంటే కొంతకాలం ఉండిపోయిన తర్వాత 40 డేస్ తర్వాత అది ఈగగా మారిపోతుంది. అంటే శరీరం లేదు ఒకప్పుడు శరీరం ఉండకుండా తెల్లగా ఉంటుంది పురుగు. ఆ తర్వాత ఆకారాన్ని మార్చుకుని అద్భుతమైన జీవితాన్ని చూపిస్తుంది. అలాగే అదే ఈత చెట్టు నుండి ఇంకొక ఇందాక ఏంటంటే జెర్రీ నిర్మాణం కూడా అందులోనే జరుగుతుంది. అంటే దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడో చూడండి. సృష్టి మధ్య జీవరాశిని పుట్టింప చేయటం, అదే సృష్టి మధ్య మనల్ని ఆనందాన్ని ఇవ్వటం దేవుడు ఎంత గొప్పగా చేశాడు ప్రియులారా. అందుకు నిజంగా ఈ సమయంలో ఇక్కడ వచ్చి మేము దేవుడిని ఆరాధించాం, అదేవిధంగా పాటలు పాడాం, ప్రార్థన చేసిన పరిచర్య సువార్త విషయమై. మరి ఈ సమయంలో మేము కూడా చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ ఏకీభవించాల్సి మనం చేస్తున్నాను. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రం. దేవా, ఈరోజు మేము ఒక హెన్రిక్ కొండను ఎక్కి ఇదిగో తండ్రి ఎంత ఆనందపడుతున్నామో ప్రభువా. అంతకంటే హెచ్చైన మా ప్రభు రక్తాన్ని, శరీరాన్ని భుజిస్తూ అంతకంటే హెచ్చైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం ప్రభువా సంఘం మధ్య. ఇదిగో నాయన, పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు, భూ సంబంధమైనటువంటి బ్రతుకును ఉన్నతంగా ఇచ్చినందుకు, మా ప్రయాణాల్లో తోడుగున్నందుకు వందనాలు తెలియజేస్తాం. ఇదిగో తండ్రి, మాకు ఆత్మీయులు, గౌరవనీయులు అనేక మంది సహోదరులు, పెద్దలు మా ప్రాంతానికి దర్శించటం, మా పరిశుద్ధమైన పాదాలు మా ప్రాంతాలకు నిలబెట్టినందుకు వందనాలు తెలియజేస్తూ మా ప్రయాణాన్ని తోడుగుని నడిపించమని కోరుతున్నాను.
యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన పెట్టుకున్న పరమ తండ్రి. వాతావరణం